ఏపీ ప్రభుత్వం అప్పుల మీద ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆయన ఏమంటున్నారో లైవ్ లో చూద్దాం. పెరిగిందని చూస్తే అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలనలో 2,59,000 కోట్లు, సుమారు 2,59,000 కోట్ల అప్పు. ఆ స్థూల ఉత్పత్తి ఆ 5 సంవత్సరాలకు చేస్తే 7.45 అంటే ఇంచుమించు 7.5% పెరిగినట్లు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,26,000 కోట్లు. ఈ 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే 5.2%. ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు? ఎంత అన్యాయంగా, అసలు అవాస్తవాలు, అన్యాయంగా, అసలు చాలా వెరీ వెరీ సాడ్, వెరీ సారీ. అసలు సిఆర్డిఏ బాండ్లు అంట చాలా అసలు పెద్ద ఇదంట 10.3% కండి చేసిండేది. అదే ఏపీ మన బ్రూవరీస్ కార్పొరేషన్ మనం చేసిన డిబెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది? మన ఇష్యూ వచ్చేసి ఓన్లీ 9.6%, వాళ్ళకంటే ఇంచుమించు 1% తక్కువ. అయినా అది ఎవరు చెప్పరు. మాది బ్రహ్మాండంగా 1.5% మా సిఆర్డిఏ బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అంటారు. మళ్ళీ మన బివరేజెస్ బాండ్స్ 4.15 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. అది ఎవరు చెప్పరు. ఎంత అన్యాయంగా చూడండి అసలు చెప్పడము. ఇంకోటి అసలు అడిగినారు కదండి వాళ్ళు, పార్లమెంట్లో అడిగినారు. పార్లమెంట్లో కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒకసారి అడిగినారు. ఏమని అడిగినారంటే, ఈజ్ ఇట్ ట్రూ దట్ 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు కానీ 2014-15 నుంచి 18-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము అప్పుడు 1,62,000 కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది. అది ఎవరు రాయరు, ఎవరు దాని గురించి రాయరు. రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్ని అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఏమన్నారండి, 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం తీసుకోవాల్సింది 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 3,93,718 కోట్లు. ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 4,42,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 4,42,000 ఎక్కడ? అసలు 10 లక్షలు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ, 13 లక్షలు ఎక్కడ? నోటికి ఏది వస్తే అది. పైగా ఆళ్ళగడ్డలో మళ్ళా చెప్తారు, ఏం మీటింగ్ అది, ఏదో ఈ కొత్త ర్యాలీ రా కదలిరా, ఒకసారి వస్తున్నాం మీకోసం, ఒకసారి రకరకాల పేర్లు. ప్రస్తుతం రా కదలిరాలో ఏం చెప్తారంటే ఇంకోటి భవిష్యత్తు గ్యారంటీ ఏదో ఉంది, ఇంకోటి స్కీమ్ అదేదో అయిపోయింది అది. అందుకు స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు. 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు 10,84,000 కోట్లు. ఏది ఎక్కువ అండి? ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాది అంటారు అనమాట. పోనీ దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు, వెంటనే స్థూల ఉత్పత్తి పెరిగితే మళ్ళీ రెవెన్యూ కూడా పెరగాలి కదా. ఇది అందరికి వచ్చే ప్రశ్న. అది కూడా చెప్తా. ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి 1990, ఎందుకంటే ఈయన కొత్త కాదు కదా చంద్రబాబు నాయుడు గారు, పాత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ 1999 నుంచి 2004 వరకు చూస్తే రెవెన్యూ రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 21.6% పెరిగింది. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో 14.4% పెరిగింది. 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు చూస్తే 16.7% పెరిగింది. రెవెన్యూ రాబడి తప్ప మాట్లాడడానికి అవుతుందండి? ఎంత వచ్చింది మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చడానికి అవుతుంది ఫిగర్స్?
బుక్స్లో అన్ని బుక్స్లో నీకెంత పన్ను వసూలు అయింది అనేది ఇది, నీకెంత పన్ను వసూలు అయినది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు ఇంకా ఎక్కడ 16% మన పెరుగుదల ఎక్కడ కోవిడ్తో కూడుకొని 6% ఆయన పెరుగుదల ఎక్కడ? పోనీ అంతకుముందు చాలా అప్పుడన్నా పాపం యవ్వనంలో బాగా చేసినాడేమంటే అప్పుడు 12, యవ్వనంలో 12, మన వృద్ధాప్యంలో 6, అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు. పోనీ ఇంకొచ్చి ఉద్యోగాలు ఇస్తారంటే ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగాలు అంట. ఈ ఉద్యోగాలు కూడా అది కూడా వేసినారు. ఎవరు? దీపేందర్ సింగ్ హూడా గారు ఒక ప్రశ్న వేసినారు. దీపేందర్ సింగ్ హూడా గారు ఇప్పుడు ఫార్మర్, ఐ థింక్ ఆయన ఇదనుకుంటా, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా. ఆయన దేశవ్యాప్తంగా ఫిగర్స్ ఎంత ఉంది అని చెప్పి, ఏది అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయని ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో 2018-19లో 44,86,000 ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయి. 44,86,000 సుమారు. 2022-23కి 60,75,000 సుమారుగా అయినాయి. 60,75,000 అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అంటే ఏమి? ఉద్యోగికి ఉంటేనే కదా ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగికి కదా. అంటే 20 లక్షల మంది పెరిగినట్లా కాదా? పెరిగినట్లా కాదా అని ఆయన టైంకు ఇప్పటికి. కానీ ఆయన మాత్రం నేనే ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు, కపిల్ సిబ్బల్ గారు, ఈయన ఫార్మరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ కపిల్ సిబ్బల్ గారు, ఇది వాళ్ళు ఏమేసినారు ప్రశ్న? అన్ఎంప్లాయ్మెంట్ గత 5 సంవత్సరాలుగా అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే ఆంధ్రప్రదేశ్ 18-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాతం ఎంత ఉండే? 5.3%. 2022-23కి ఎంత వచ్చింది? 4.1%. అంటే 100కు 5.3% చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే, నిరుద్యోగస్తులు ఉంటే ఇప్పుడు 4.1. ఇంకా టాలీ కావడం లేదండి. అయినా కూడా ఆయన చెప్తాడు నాదంటే బ్రహ్మాండమైనది. ఆళ్ళగడ్డలు ఇంకా కర్నూలు జిల్లాకి ఏం చేస్తా అంటే ఇప్పుడు ఏం చేస్తారండి? 2019లో మేము మన అపోజిషన్లో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఫస్ట్ August 14th, ఎందుకంటే ఇక్కడ ఈ రాయలసీమకు ఏం ఉండకూడదు దీంట్లో అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని వచ్చినాడు అనమాట. వచ్చి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ పెట్టినాడు. పెట్టి